గొప్ప సంఘటన ఒకటి చెప్తున్నాను. మా ఇంటి దగ్గర నుంచి పక్కనే ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గర ధ్యానానికి తెల్లవారుజామున 5ంటికి వచ్చినప్పుడు నాకు భగవద్గీత వినిపిస్తూ ఉండే గుడి దగ్గర మైకులో నుంచి. అందులో ఒక శ్లోకంలో చక్కగా అనుష్ఠించబడిన పరధర్మము కన్నా తప్పుతో ఉన్నటువంటి స్వధర్మమైనా పర్వాలేదు, అవే సాధన చేస్తూ ఆ సాధనలో మరణించినా పర్వాలేదు, స్వధర్మమే ఎప్పటికీ పాటించాలి అనే అర్థం వచ్చే శ్లోకం విన్నప్పుడు ఏమిటి స్వధర్మం అంటే పరధర్మం అంటే అని ఊర్లో ఎవరిని అడిగినా నాకు చెప్పలేదు. అప్పుడే 7th క్లాస్ 8th క్లాసులోనే. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ మదరు మహదానంద సరస్వతి ఆశ్రమంకి వెళ్తున్నారు కదా, అక్కడ అడిగితే చెప్తారని చెప్తే అప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి